నిన్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ పేరుకే చాలా పెద్ద ఎత్తున అంకెలు చూపించడం జరిగింది. 3,24,00,00,000 రూపాయలని చెప్పేసి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి దళితులు మాత్రం చూస్తే చాలా అన్యాయం చేసే పరిస్థితి ఉంది. గత సంవత్సరం 40,000 కోట్ల రూపాయలు కేటాయించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి దానికి పెరగాల్సినటువంటి బడ్జెట్ ఈ సంవత్సరం కేవలం 11,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తున్నట్లుగా ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే 40,000 కోట్ల రూపాయలు ఎక్కడ, ఈరోజు 11,000 కోట్ల రూపాయలు అంటే దాదాపు పూర్తిగా ఈరోజు దళితులకు సంక్షేమానికి మొత్తం కూడా ఈరోజు కోత విధించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో దళితులకు చేసినటువంటి అన్యాయానికి మేము పూడుస్తాం, వాటి తీరుస్తామని చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారు దళితులకు మాత్రం చూస్తే చాలా గుండు సున్న చేశాడు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి దళిత బంధు కానీ, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 3 ఎకరాల భూమి కానీ, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ వాటన్నిటిని పక్కన పెట్టి నేను చేవల్ల డిక్లరేషన్ అమలు చేస్తా, ప్రతి కుటుంబానికి నేను 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ బడ్జెట్లో కూడా ఎక్కడ కూడా చేవల్ల డిక్లరేషన్ కోసం ఒక్క రూపాయి కేటాయించడం లేదు. మరి దళితుల యొక్క పిల్లలు, ఎస్సీ పిల్లలు మొత్తం కూడా హాస్టల్ చదువుకుంటా ఉన్నారు. ఈరోజు సంక్షేమ హాస్టల్లో చూస్తే అనేక రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గురుకుల పాఠశాల అనేక రకాల సమస్యలు కొనసాగుతూ ఉన్నాయి. వెస్టర్న్ స్కూల్స్ కోసం 150 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే వాటికి ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వడానికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా దయాదాక్షిణ్యం రావడం లేదు. మరి దళితులకు ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు గత 2018 నుండి ఇప్పటిదాకా ఒక్క రుణం కూడా రాలేదు. తూతూ మంత్రంగా నిన్న మొన్న ప్రకటించారు 1 లక్ష రూపాయలు 2 వీలర్ కోసం, 3 వీలర్ కోసం 2 లక్షలు ఇస్తామని చెప్పన్నారు. మరి ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి, మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్న వారికి మాత్రమే ఈరోజు 1 లక్ష 2 లక్షలు ఇస్తా ఉన్నారు. మరి ఎక్కడ పోతా ఉంది దళితుల సంక్షేమ బడ్జెట్? ఈ దళితుల యొక్క ఈరోజు రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 100% నిధులు ఖర్చు పెట్టాలని చెప్పేసి రాజ్యాంగం ఉంటే, ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన ఈ పాలకులు దాన్ని అమలు చేయకుండా ఈరోజు రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పట్టుకొని చేతుల సంఖ్య పెట్టుకొని తిరిగిండు. మరి ఈరోజు ఇదేనా? ఈరోజు రాహుల్ గాంధీ చెప్పింది ఇదేనా? మరి ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఈ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని కాపాడే పరిస్థితి లేదు. ఈరోజు మొత్తం కూడా చూస్తే చాలా దారుణంగా ఈరోజు గత సంవత్సరం పెట్టినటువంటి 40,000 కోట్ల రూపాయలు కూడా కేవలం 15,000 కోట్ల 14,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా లెక్కలు చూపిస్తారు. మిగతా డబ్బులన్నీ కూడా మురిగిపోయినాయి. అంటే దళితుల సంక్షేమం మొత్తం కూడా పక్కన పోయింది, గిరిజన సంక్షేమం పక్కన పోయింది, మైనారిటీల సంక్షేమం పక్కన పోయింది, మహిళల సంక్షేమం పక్కన పోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి కట్టబెడుతుంది? సంపన్న వర్గాలకు, ఉన్నోడికి మాత్రం ఈరోజు కట్టబెట్టే పరిస్థితి పడుతోంది. ఈరోజు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశం లేవు. ఈరోజు దళిత యువకులు మొత్తం కూడా బీఈడీలు చేసి, ఎంఏలు చేసి, డిగ్రీలు చేసినట్టు అనేక మంది ఈరోజు గూడాలలో ఈరోజు చాలా మంది ఈరోజు ఆ పని లేక వలసలు పోయి ఈరోజు పట్టణాల్లో బిల్డింగ్ వర్కర్స్ కూలీలుగా, ఉపాధి కూలీలుగా, హమాలి వర్కర్లుగా ఈరోజు పనిచేస్తా ఉన్నారు. నువ్వు వాళ్ళ కోసం ఏం చేస్తా ఉన్నావు? నువ్వు వికాసం అంటున్నావు. ఈ వికాసంలో దళితుల వాటా ఎంత అంటే దళితులకు మొత్తం కూడా రాజ్యాంగం ప్రకారం రావాల్సిన నిధులు మొత్తం కూడా పక్కన పెట్టేసి ఈ రేవంత్ రెడ్డి తీసుకున్న దుర్మార్గ చర్యల్ని మేము ఖండిస్తున్నాం. ఈ రాష్ట్ర బడ్జెట్ తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దళితులకు ఏదైతే జనాభా నిష్పత్తి ప్రకారం గత సంవత్సరం ఖర్చు చేయని డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు కూడా ఈ సంవత్సరం క్యారీ ఫార్వర్డ్ చేయాలా. ఈ సంవత్సరంలో దానికి అదనంగా చేర్చి ఆ రకంగా సప్లాన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి కేవీపీఎస్ గా ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ బడ్జెట్ పత్రాలను ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీని పట్ల స్పందించబోతే రేపు రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాను. కేవీపీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్లో దళితులకి ఈరోజు కేవీపీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దళితులకి ఇచ్చే బడ్జెట్లో కోత విధించడాన్ని నిరసిస్తూ ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే భారతదేశంలో 15% ఉన్న దళితులకి సరైన వసతులు లేవు, సరైన విద్యా సౌకర్యాలు లేవు, సరైన ఉపాధి లేదు, వలసలు పోతా ఉన్నారు. కాబట్టి ఇంకా బడ్జెట్లో వాటాని పెంచాల్సింది పోయి తగ్గించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క అధికారులు
ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల్లో కింది స్థాయిలో అమలు చేసే విధానంలో కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. దళిత బంధు విషయంలో కానీ, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ అందరికీ అర్హులైన వాళ్ళకి తక్షణం అందజేయాలని చెప్పేసి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సంక్షేమ హాస్టల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని, అదేవిధంగా కేజీ టు పీజీ అని గతంలో చెప్పారు. ఆ కేజీ టు పీజీ ఎటుపోయిందో కానీ ఇంకా అనేక మంది నిరుద్యోగులకి సరైన వసతులు లేవు, సరైన యూనివర్సిటీలు లేవు, సరైన విద్యా అవకాశాలు లేవు, సరైన ఫీజు రియంబర్స్మెంట్స్ లేవు. ఇవన్నీ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కేవీపీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. నమస్కారాలు. ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ ఎస్సీలకు జరుగుతున్న అన్యాయం మీద జరుగుతున్న నిరసన కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ ముందుగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టింది 3,24,000 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీలకి 11,000 కోట్ల రూపాయలు అని చెప్పి అది తక్కువగా కేటాయించడానికి గతంలో 40,000 కోట్లు కేటాయించి ఆ రకంగా కేటాయించిన డబ్బుని 19,000 కోట్లు కూడా ఖర్చు చేయకుండా చివరికి 14,000 కోట్లే ఖర్చు చేసి అది పేపర్ రూపంలో అంకె రూపంలో ఉంటుంది తప్ప తీరా ఖర్చు రూపంలోకి వచ్చరికి చాలా నామాత్రంగా ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు చెబుతాడు, అయ్యా ఈ రాష్ట్రంలో ఎస్సీలకి భూములు పంచడానికి భూములు లేవు, అలాగే డబ్బు ఇద్దామన్న డబ్బు లేదు, వీళ్ళ కోసం నేను ఖచ్చితంగా విద్య అనేది నేను వాళ్ళకి అందిస్తా, వాళ్ళకి విద్య అందిస్తే ఈ సమాజం సమూలంగా మారిపోతుంది అని చెప్పి అంటారు. అది మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. మీరు విద్య విషయంలో ఏ రకంగా చర్య తీసుకుంటారో అది ఒక్కసారి ఆలోచిస్తే, ఇలా గురుకుల పాఠశాల చూసుకుంటే గురుకుల పాఠశాల మొత్తం అన్ని అద్దె భవనాలు నడుస్తున్నాయి. ఆ అద్దె భవనాలు నడిచిన గురుకుల పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక పిల్లలు, చాలా మంది పిల్లలు ఇలా మరణించడం జరిగింది. అలాగే సౌకర్యాలు లేక, అలాగే వాళ్ళకి భోజనం అందక, అలాగే వాళ్ళకి సరైన విద్య అందక పిల్లలు చివరికి పెద్ద పెద్ద పోటీ పరీక్షలు జేఈ మెయిన్స్ కానీ, నీట్ కానీ ఇలాంటి పోటీ పరీక్షలు కూడా ఈ పిల్లలు అందుకోలేకపోతున్నారు. అంతేకాకుండా ఈ బడ్జెట్ తక్కువ కేటాయించడం వల్ల మేము అడుగుతున్నాం, అయ్యా ఎస్సీ జనాభా 18,000 మంది, 18,000 సంబంధించిన శాతం ఉంది. ఈ 18% తగ్గట్టుగానే ఈ బడ్జెట్ కేటాయించాలి. ఆ కేటాయించిన బడ్జెట్ని అనేక గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు లేక ఈ రోజు వరకు మేము చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలు శ్మశాన వాటిక లేక ఉన్న శ్మశాన వాటికల్ని అన్ని ఎక్కువ అగ్రవర్ణాలు ఆక్రమించుకొని ఈ రకంగా శ్మశాన వాటి లేకుండా జరుగుతుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ మీద మేము ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని మార్చుకోవాలి. ఖచ్చితంగా ఎస్సీలకి ఏదైతే చివరి డిక్లరేషన్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలకు అనుగుణంగా ఈ బడ్జెట్ని పెంచి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క